సంబంధించి పాలిటిక్స్ మాట్లాడదాం సార్. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఈ P4 ఏంటి? ఈ P4 పైన ఉన్నటువంటి 20% ధనవంతులు, కింద దిగువ మధ్య తరగతి ఉన్నటువంటి 20% మంది ధనవంతుల్ని బాగు చేస్తున్నారు. సూపర్ 6 హామీలను కూడా మధ్య తరగతి వాళ్ళందరికీ కూడా మేము అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏం చెప్తారు? ఏం సార్ మీరు ధనవంతులు ఎంతమంది? 20 అప్ స్టేజ్ లో ఉన్నటువంటి 20% ధనవంతులు, బిలో పావర్టీ కంటే బిలో మధ్య తరగతి కంటే ఇంకా దిగువన ఉన్నటువంటి 20 మంది వాళ్ళని రీప్లేస్ చేస్తాము, స్వాప్ చేస్తాం మేము. వాళ్ళు 20 వీళ్ళు 20. సో వాళ్ళందరికీ కూడా ఒక మంచిగా వాళ్ళ జీవన శైలికి రాబోయే రోజుల్లో వాళ్ళ ఆర్థికంగా పుష్టి అవ్వడానికి వీళ్ళ చేత మేము మధ్యలో ప్రభుత్వం ఉండి ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా అనుసంధానం చేసి బంగారు కుటుంబం. ఇంకా అది చంద్రబాబు నాయుడు గారి థియరీ ఏంటో అది మీరే చెప్పాలి. మీరు చాలా కాలం నుంచి చూస్తున్నారుగా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని. P4 అంటే P4 లో ఎవరెవరు ఉన్నారు సార్? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్. ఓహో, ఇది లాస్ట్ P ఇస్ ప్రోగ్రామా, థర్డ్ P ఇస్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్. ఓహో సార్, మన ఎకానమీ ఏంటి? అట్ ద టైమ్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఇండియన్ ఎకానమీ ఇస్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. నాట్ ఓన్లీ పబ్లిక్, ప్రైవేట్ కి పబ్లిక్ కి రెండింటికి అనుసంధానంగానే జరిగేది మన ఎకానమీ ఇస్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. సో మీరు మూడో P వచ్చేసి పార్ట్నర్షిప్. వీళ్ళు చేసేది ఈ మూడింటిని కలిపి ఒక ప్రోగ్రామ్, అంతే కదా? చంద్రబాబు నాయుడు గారు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు, ఒక ప్రోగ్రాము. దానిలో పబ్లిక్ ప్రైవేట్ ఇద్దరు కలిసి ఉంటారు. వీళ్ళని దీన్ని ఒక పార్ట్నర్షిప్గా పెడుతున్నారు, అంతేనా? పేదవాడికి ఉన్నవాడికి వీళ్ళిద్దరి మధ్య అసలు పార్ట్నర్షిప్ ఫ్రెండ్షిప్ ఉంటుందా లేకపోతే ఎనిమిటీ ఉంటుందా? మీరే చెప్పాలి. ఫెడరల్ సిస్టమ్ సార్. పేదవాడికి ఉన్నవాడికి వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ ఏంటి? అసలు ఉండదు. ఎలాంటి పార్ట్నర్షిప్ ఉండదు. యజమాని కూలీ, లేకపోతే అధికారి వర్కర్, లేకపోతే ఫ్యాక్టరీ ఓనర్ ఇస్ ఎ లేబర్. ఇదే ఉంటుంది కానీ వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ ఏమి ఉండదు. ఈ P4 అనేది ఒక పెద్ద, అంటే మోసం చేయటానికి, ఎలా మోసం చేయొచ్చో జనాలకి కొత్త పదాలతోటి చెప్పే ఒక ప్రోగ్రాం తప్ప ఇది పావర్టీని రిమూవ్ చేసే ప్రోగ్రాం కాదు. పావర్టీని రిమూవ్ చేసే ఒక ప్రోగ్రాం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఈ ప్రపంచానికి ఒకటి ఇచ్చింది. SDP ప్రోగ్రామ్స్ అని అంటారు. ఇవన్నీ అంటే సోషల్గా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి ప్రపంచవ్యాప్తంగా మీరు అడ్రస్ చేయండి. దానిలో పేదరికం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ పేదరికాన్ని తీసేయటం కోసం UNO ఒక ప్రోగ్రామ్ని ఇచ్చింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికి కంప్యూటర్స్ నేనే పరిచయం చేశానని చెప్పే చంద్రబాబు నాయుడు గారు, ఇంకా నయం కొత్తగా వచ్చింది ఒక ఏ అంటే ఆర్టిఫిషియల్, అసలు దాన్ని కూడా నేనే చేశానని చెప్పలే ఆయన. లేకపోతే వాడు మా మనోడు చేసాడని చెప్తాడేమో, కొడుకు చేసాడని చెప్తాడేమో. అది కూడా నేను చేశానని చెప్పట్లే. ఇప్పుడు దాన్ని ఈరోజు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ప్రోగ్రాంకు కొత్త పేరు పెట్టి P4 అనేది నువ్వు చేస్తారు. కాన్సీరామ్ గారు ఒక మోడల్ చెప్పాడు ఇక్కడ, 80-20 మోడల్. 80-20 ఏంటంటే ఈ దేశంలో 80% పీపుల్ పేదవాళ్ళు, 20% పీపుల్ ఆర్ రిచ్. ఈ 20% పీపుల్ ఎప్పుడు చూసినా అధికారంలోనే ఉంటారు. అధికారంలో ఉన్నవాడు వెనకాలే ఉంటారు. వాళ్లే మొత్తాన్ని నడుపుతూ ఉంటారు. వీళ్లే మొత్తం దోపిడీదారులు. అంటే దోపిడీదారుల నుంచి నువ్వేం ఆశిస్తున్నావంటే కొంత నువ్వు దానం చెయ్యి. ఈ 80 మందికో లేకపోతే 80లోంచి నేను చేసినటువంటి ఒక 20 మందికో నువ్వు దానం చేయమని చెప్తున్నావు. నువ్వు దానం చేయమని చెప్పే అసలు ఆ బెగ్గింగ్ మోడల్ ఏదైతే ఉందో అది ప్రభుత్వంలో ఉండదు. బెగ్గింగ్ ప్రభుత్వమే తీసుకొచ్చేవాళ్ళు. ప్రభుత్వం ఇలా సో బెగ్గింగ్ మోడల్ ప్రభుత్వంలో ఉండకూడదండి. యు ఆర్ ఎలక్టెడ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్, యు ఆర్ ఎలక్టెడ్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, యు ఆర్ ఎలక్టెడ్ హానరబుల్ MLA. నువ్వు పోయి నేను అడుక్కుంటాను ఉన్నవాడిని పెట్టమంటే టొబాకో ఇండస్ట్రీ ఉన్నట్టు రిలయన్స్ వాడు అయ్యా భిక్షం ఏమంటే వేస్తాడా? కర్ర పట్టుకొని బెత్తం తీసుకొని దీస్ ఆర్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద మోడల్స్ ఆఫ్ ద గవర్నమెంట్, డూ అకార్డింగ్ యువర్ బిజినెస్ అంటే అప్పుడు వింటాడు. ఈ బెగ్గింగ్ మోడల్ ఏంటి?
ఇది P4 అనేది బెగ్గింగ్ అంటే ఆయన మోడల్. చెప్పేది ఏంటంటే ఆయన చెప్పేది బెగ్గింగ్ కాదు. ఇప్పుడు ఎవరైనా ధనవంతుడు వాళ్ళు ఏదైనా ఒక ఊరినో గ్రామాన్నో దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు కదా, సో అలాంటి వాటికి మేమే చూపిస్తాం, ప్రభుత్వమే చూపించి వాళ్ళకి ఎవరెవరు అలా దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము డెవలప్మెంట్ చేపిస్తాము, దానికి ప్రభుత్వం మధ్యలో ఉండి వాళ్ళందరినీ కూడా అనుసంధానం చేస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆయన చెప్తున్నటువంటి కాన్సెప్ట్ ఇది. 76 సంవత్సరాలు స్వతంత్రం సార్. అన్ఫార్చునేట్లీ చంద్రబాబు నాయుడు గారి వయసు కూడా ఇంతే ఉంటుంది. సేమ్. ఆయన పొలిటికల్ ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ దీనిలో సగం 40 సంవత్సరాలు ఉంటారు. 40 years ఇండస్ట్రీ. 40 years ఇండస్ట్రీ. నేను ఎందుకో మాట్లాడటానికి సిగ్గుపడుతున్నా ఇక్కడ. భారతదేశ స్వతంత్రం అంత వయస్సు, ఆ స్వతంత్ర వయస్సులో నీ ఎక్స్పీరియన్స్ రాజకీయాల్లో 40 years. 40 yearsగా ఏం నేర్చుకున్నారు మీరు? ప్రపంచాన్ని మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేమన్నారు, దేశాన్ని మొత్తానికి చక్రం తిప్పేమన్నారు. ఇప్పుడు ఆఖరికి బెగ్గింగ్ మోడల్కి వస్తారా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని మెడల వంచి పేదరికాన్ని తీసేయండి అనే ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యుడిగా ఉండి, లేకపోతే ప్రపంచంలో మొత్తంలో ఎక్కడ పేదరికం ఉందో అవసరమైతే మా సహాయం చేస్తామని యుఎన్ఓ చెప్తామంటే ఆ సహాయాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకొని పని చేయాల్సిన మీరు ఉన్న వాళ్ళు ఒక 20 మందిని గుర్తించి, లేని వాళ్ళకి 20 మందిని గుర్తించి వీళ్ళిద్దరిని కలిపి వాడేదో ఇస్తే వీళ్ళని బతికిస్తావు, ఇది బంగారు కుటుంబం అంటే ఏంటంటే ఆ లలిత జ్యువెలరీస్ ఒకటి వస్తాడు చూడు, డబ్బులు ఊరికే రావు చెట్టుకి ఏదో అంటూ ఉంటాడు. ఓకే, ఏం సార్ అటు చూస్తున్నారు మీరు? లలిత జ్యువెలర్స్ లలిత జ్యువెలర్స్ యాడ్ అండి ఇది. అది బిజినెస్ మోడల్, నువ్వు ఇక్కడ బెగ్గింగ్ మోడల్. సారీ, నువ్వు ఫండమెంటల్స్ మర్చిపోయి భారత రాజ్యాంగ ప్లానింగ్ కమిషన్ కానీ, నీతి ఆయోగ్ కానీ, లేదా డిపార్ట్మెంట్స్ కానీ మొత్తం మర్చిపోయి నువ్వు చేస్తున్న విధానం ఇది. ఎవరు చెప్తారు ఈ నీతులు? ఎలా వస్తావు చెప్పండి నాకు. ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా నువ్వు సంవత్సరానికి ఎంతమంది నువ్వు ఎరాడికేట్ చేస్తావు? 30% ఆఫ్ ద పీపుల్ బిలో ది పావర్టీ లైన్. ఈ రోజుకి భారతదేశంలో 33% మంది ప్రజలు ఒక్క పూట మాత్రమే తిని బతుకుతామన్నారు. మిగతా 2 పూట్ల తినటానికి ఎగుటేసి కాదు, లేక. సరిగా బట్టలు లేవు, ఆశ్రయం లేదు, గూడు లేదు, ఊరు లేదు, చదువు లేదు, నీళ్లు లేవు, ఉండటానికి నివాసం లేదు, అడ్రస్ లేకుండా తిరిగేవాళ్ళు ఈ దేశంలో 33% మంది ఉన్నారనే ప్రభుత్వ లెక్కలే చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పోయి ఉన్నవాడిని అడుక్కొని P4 మోడల్ ఒకటి తయారు చేస్తుందట. నెహ్రూ చెప్పినటువంటి పబ్లిక్ అండ్ ప్రైవేట్ మోడల్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఎకానమీ. ఈ ఎకానమీలో గవర్నమెంట్ హ్యాస్ టు డూ వాట్ అండ్ ప్రైవేట్ హ్యాస్ టు డూ వాట్ క్లియర్గా ఉంది సార్. బెగ్గింగ్ మోడల్ ఎక్కడా లేదు. తనంతట తాను వచ్చి చారిటీ చేసే గుణం భారతదేశంలో ఉన్నవాడికి ఉందనుకుంటున్నారా? ఇదేమన్నా లేకపోతే ఇంగ్లాండా, లేకపోతే ఇదేమన్నా అమెరికానా, లేకపోతే ఇదేమన్నా వేరే ఇంకొక దేశమా? చారిటీ గుణం ఇక్కడ ఎవరికి లేదు. ఎంతబడికి దోసుకోవాలో అలాంటి మనస్తత్వాలే పెంచారు. కానీ ఇక్కడ లేదు. మనం కూడా ఇంకొకరు వాళ్ళకి ఏమన్నా ఇది ప్రవీణ్ పగడాల కుటుంబం అనుకున్నారా? చంపితే చంపారు, వాళ్ళు రక్షించు దేవుడు అంటానికి. నీ ప్రభుత్వంలో కానీ సమాజంలో అలాంటి వాళ్ళు లేరు. ఎవరిని అడుగుతావు? ఎవరికి పెడతావు? ఎవరిని మీరు బహిరంగ సభ లెక్కిచ్చేసి ఇదిగో బంగారు కుటుంబం వాళ్ళకి ఎవరిని ఇవ్వండి 2 గాజులు ఎన్నో వేసుకొని వస్తారు. వాళ్ళని చూశారు, వాళ్ళ ముఖాలు ఎండిపోయినటువంటి శరీరాలు, ముఖంలో కాంతి లేనటువంటి శరీరాలు మీరు స్టేజ్ పైకి పిలిస్తే వస్తామన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే ఒక ఇల్లు, ఒక బర్రెో, లేకపోతే ఒక ఆవో, అది బంగారు కుటుంబం ఎలా అవుతుంది? నో, ఇలాంటి మోడల్స్ పెట్టి ప్రజల్ని మోసం చేయదు సార్. నేను చెప్తున్నాను. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే అసలు నీకు ఈ P4 మోడల్ ఎట్లా చారిటీ వస్తుంది చెప్పండి? ది రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా ఎవరు ఈరోజు? చంద్రబాబు నాయుడు కదా. ఇప్పుడు ఆయన ఎంత ఇస్తాడో చెప్పండి? ఆయన కూడా కొన్ని గ్రామాలు తీసుకొని దత్తత కాదు సార్, నేను అడుగుతున్నా. స్టార్ట్ ఫ్రమ్ యూ. నేను ఊరక ఏదో పాపం ఆయన్ని ఇబ్బంది పెట్టాలని కూడా నేను చెప్పట్లేదు. యూ స్టార్ట్ ఫ్రమ్ యువర్ హోమ్. మీరు, మీ కొడుకు, ఆ మేడం గారు, లేకపోతే మీ కుటుంబం, మీకున్న ఆస్తుల్లో మీరు ప్రతి సంవత్సరం మీరు ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చెప్తున్నారు కదా, ఇన్ని వేల కోట్లు ఉన్నాయి కదా, దానిలో 50% ఇవ్వండి. మీరు చారిటీకి ఇవ్వండి సార్. మిగతా వాళ్ళు ఐడెంటిఫై చేయండి. నీ పక్కన ఉన్న వాళ్ళు మొత్తం అసలు ఈరోజు నీకు ఆ వక్ బోర్డు అక్కడ బిల్ అయిందో లేదో, ఇక్కడ వక్ బోర్డు ఆస్తులన్నీ కూడా వేలం పట్టుకొచ్చేసాయి ఆంధ్రప్రదేశ్లో. వెంటనే నీకు ఒక నోటిఫికేషన్, ఎవడైనా సరే నువ్వు లీజుకు తీసుకోవచ్చు. ఎవడొస్తాడు లీజుకి?
నీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులే వస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినవన్నీ లీజుకి ఇస్తున్నావు. ఎవరికి ఇస్తున్నావు లీజుకి? నీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే ఇస్తున్నావు. అంటే ఎవరు వ్యాపారం చేస్తున్నారు, ఎవరు రిజిస్ట్ అవుతున్నారు, ఎవరు బూర్జో మనస్తత్వంలో ఉన్నారు, ఎవరు పెట్టుబడిదారీ విధానంలో ఉన్నాడు, ఎవరు వ్యాపార రంగంలో ఉన్నాడు, ఎవరు ప్రజాసేవలో ఉన్నాడు, మొత్తం నీ దగ్గరే ఉంది కదా. మొత్తం మీ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ ఈ బంగారు కుటుంబాలని ఎవరి దగ్గర తీయాలి? అడుక్కుంటారా? అలాగే ప్రభుత్వం తీయాలి కదా, ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం కర్రబట్టుకోవాలి కదా. ప్రభుత్వం అడుక్కునే దశలో ఏ ప్రభుత్వమైనా ఉంటుందా? తిరుగుబాటు జరిగినటువంటి శ్రీలంక ప్రభుత్వం కూడా అడుక్కోలేదండి. ఇక్కడ కూడా అడుక్కోవట్లేదు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ని ఇలా ఫామ్ చేస్తున్నాం, ప్రైవేట్ కి పబ్లిక్ ఉన్నటువంటి ఒక సార్ ఇది ఒక బ్రిడ్జ్ లాగా మేము ఉంటామని చెప్తున్నారు. నువ్వు ఈఎన్ఓ మోడల్ కాదని కొత్త మోడల్ తయారు చేసి నువ్వు ఇంప్రూవ్ చేయగలవా? చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చాలా చేశారు కదా, సో అలా నేను ఇది కూడా చేస్తానని చెప్పి చెప్తున్నారు. నో దీని మీద నేను చెప్తున్నాను, ఇంటలెక్చువల్స్ చాలా మంది మాట్లాడుతున్నారు. నేను ఒక్కనే కాదు, ఎకానమిస్ట్ మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్కనే కాదు, సోషల్ ఎన్జిఓస్ మాట్లాడుతూ ఉన్నాయి. నేను ఒక్కనే కాదు, సమాజంలో బాధ్యత కలిగిన ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్కనే కాదు, పేద ప్రజలు ఎట్లా ఉన్నవాడు ఇవ్వటానికి ప్రభుత్వం ద్వారా ఇవ్వాలిగా. ప్రభుత్వం ద్వారా ఇవ్వాలంటే కలెక్టర్ ద్వారా ఇవ్వాలిగా. కలెక్టర్ ద్వారా ఇవ్వాలంటే ఎంఆర్ఓ దగ్గర ఇవ్వాలిగా. ఇక్కడ కరప్షన్ జరగదా? దాంట్లో కూడా కొన్ని ఉండే ఇబ్బందులు, ఉండే లిటిగేషన్స్ ఉంటానే ఉంటాయి కదా. దెన్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్? పారదర్శకంగా చేస్తాం. హౌ కెన్ యు కాల్ ఇట్ యాజ్ ఎ బంగారు కుటుంబం? పారదర్శకంగా చేస్తా ఉన్నారు సార్. మరి చేసిన తర్వాత చూడాలి అది ఎంతవరకు అప్లై అవుతుంది. సార్ నువ్వు ఉన్న మోడల్స్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు. అవును, అడ్మిట్ అనుకుందాం, 40 years ఇండస్ట్రీ, విల్ యాక్సెప్ట్. అనేకమైన ప్రభుత్వంలో ఉన్న రోల్ మోడల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చూసిన వాళ్ళు మీరు ఈ విధంగా ఇంకొక డూప్ మోడల్ తీసుకొచ్చి, ప్లానింగ్ కమిషన్ లేదు, నీతి ఆయోగ్ ఉంది అనుకుందాం, ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఈరోజు ఒక పక్క నీకు విశాఖ స్టీల్ మూసేస్తుంటే మీరేం చెప్తున్నారు? లేదు మేము గార్డెన్ పెట్టామంటున్నారు. గార్డెన్ దేనికి పెట్టారు? ప్రైవేట్ వాడికి ఇవ్వడం కోసం పెట్టారు. అలా ఉద్యోగుల జీతాలకు సంబంధించి దానికి సంబంధించి 3,000 కోట్లు ఇచ్చారు. దానికి ఇప్పుడు 14,000 మంది రేపటి నుంచి స్ట్రైక్ వెళ్తున్నారండి. అక్కడ ఉద్యోగులు కూడా రిజైన్ చేస్తున్నారంట కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులు. రిజైన్ చేసినట్టుగా వాళ్ళు నెట్టబడ్డారు. నువ్వు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక్కడ మీదే కదా అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్యులు, మీరు ముగ్గురు అయ్యారు. అసలు మూడైన ఏమి పోయాడు. ఈరోజు పిఠాపురం వ్యవహారం చూస్తే మధ్యలో ఆయన ఎడిపోయాడు. ఇంకా అక్కడ పిఠాపురం ఏంటి సార్ ఈ గొడవ ఏంటి? వర్మ గారు పాపము అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్న స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో టీడీపీ శ్రేణులు అందరూ వెళ్ళి వర్మకు సంబంధించిన అనుచరులేని ఆయిల్ ప్రోగ్రాంలో గొడవ చేస్తున్నారు. వర్మ అంటూ అరవటం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. ఈరోజు వీడియోలు కూడా చాలా వచ్చాయి. మొన్న బాబు నాగబాబు గారు ఎవడన్నా మేము గెలిపించామంటే వాడు కర్మ అన్నాడు కదా. ఇప్పుడు ఆయన ఇనాగ్రేషన్ చేస్తూ ఉంటే ఆ కర్మ బాధితులందరూ కూడా అలా అంటారా? ఓకే, ఆ కర్మ బాధితులందరూ పోయి గోల్ చేస్తా ఉన్నారు. అసలు నువ్వెవడు ఇక్కడికి వచ్చి మా తెలుగుదేశంలో కాదని అంటే రిట్టు స్టార్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పై లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు ఎంత స్నేహంగా ఉన్నట్టు ఒకరిని మించిన ఒకరి నటన చేస్తా ఉన్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఏమంటారు, ఆయన్ని సూపర్ హీరోనా ఏమంటారు? మామూలుగా పవర్ స్టార్. అంటే పవర్ స్టార్ ఊరకు రాదు కదా, దేన్నైనా సరే అవలీలగా నటించగలిగినటువంటి సామర్థ్యం నీ లోపల ఉంటే, అంతేగా నటిస్తేనే కదా. అంటే నటించకుండా కూడా సూపర్ స్టార్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? సూపర్ స్టార్ సార్ సినిమాల్లో కృష్ణ గారు. కృష్ణ గారు అంటారా? ఓకే, ఆయన పెద్ద డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్. ఆయన పెద్ద నటన రాదు, కానీ ఆయన మొత్తం వీళ్ళందరినీ డామినేట్ చేసి గుర్రం వేసుకొని గుర్రం తోలేవాళ్ళగా లాగా లేకపోతే ఇంకో దానిలాగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన డాన్స్ గిన్స్ వీళ్ళలాగా పెద్దగా రాదు. ఆయన సూపర్ స్టారే. ఈయన స్టారు, పవర్ స్టారు లేకపోతే 40 years ఇండస్ట్రీ, ఇద్దరు ఎంత నటించినా లోకల్గా పిఠాపురంలో ఏం జరుగుతుందో చూసుకోండి. పిఠాపురంలో జరిగేదే రేపు రాష్ట్రం మొత్తం కూడా జరుగుద్ది అంటారా? జరగదని గ్యారంటీ ఏంటి? పాలిటిక్స్లో ఇప్పుడు నువ్వు చెప్పిన దాని మీద నిలబడకపోతే, నువ్వు చేతిలో చెయ్యేసి చెప్పు బాబు అన్నట్టుగా వర్మకి చేతిలో చెయ్యేసి ఈ సూపర్ స్టార్ చెప్పింది ఏంటి? ఖచ్చితంగా ఏదో న్యాయం చేయటమే కాదు, అసలు నాది బాధ్యత. నువ్వే ఎమ్మెల్యే అన్నాడు ఆయన డైరెక్ట్. నేను గెలిచినా కూడా బాధ్యత అంతా నీదే. నేను అక్కడ పెద్దగా ఉండేవాడిని కూడా కాదు, నాకు చాలా సినిమాలు ఉన్నాయి అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏంటంటే అసలు నువ్వు ఉండటానికి లేదు,
నేను లేకపోయినా మా అన్న వస్తాడు ఇక్కడికి, మీరెవరు లోకల్ వాళ్ళు కనపడటం లేదన్న దశలో కనపడతా ఉంది. సార్ ఇవన్నీ ఎందుకు ప్రజల్ని మోసం చేసుకోవటం, ఒకరినొకరు మోసం చేసుకోవటం? పాలిటిక్స్ కూడా క్రిస్టల్ క్లియర్గా చేయొచ్చండి. పాలిటిక్స్ని ఎందుకే ప్రజలు ఏమంటారంటే మనం ఎంత బాగా మాట్లాడుతున్నారే వాడు రాజకీయ నాయకుడు లాగా మాట్లాడుతున్నాడు అంటాడు. రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకుడు ఏం మాట్లాడతాడని ప్రజలు అనుకుంటున్నారు? వీడంతా అబద్ధాలు చెప్తాడని, వీడు ఎదవని, వీడు దొంగని, అదే కదా. కానీ రాజకీయాలు పవిత్రమైనవి కదా. రాజకీయాలు అంత పవిత్రమైనటువంటి ప్రజాసేవ కోసం వచ్చినటువంటి మనస్తత్వాలు అక్కడ ఉండాలి. రాజకీయాలు అంత స్వచ్ఛమైనయండి. రాజకీయాలను నువ్వు కళంకుషం చేసి మారిపోయింది. ఒకప్పుడు రాజకీయం ఎలా ఉండేది, ఎలా ఉండేది? పాపం వాళ్ళ ఆస్తులు అమ్మి వాళ్ళు నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజాసేవ కోసం. ఈ రోజు 30 కోట్లు లేకపోతే నువ్వు జనంలోకి అసలు బీఫామ్ ఇవ్వడానికి అర్హుడు కాదని దశలో మాట్లాడుకుంటున్నారు. అంతా మోసమే, అంతా ఇంకొకటి కాళ్ళు తెగ్గొట్టే వ్యవహారమే. ఎవరిని నిలబడలేకుండా అందరిని కుంటోళ్ళని చేయటమే, ఎవరిని కనబడకుండా అందరిని గుడ్డోళ్ళని చేయటమే. వాడు చెప్పింది ఒక 10 ఛానల్స్ పెట్టుకున్నా 10 పేపర్లు పెట్టుకున్నా అదే నిజమని చెప్పడమే. అంతా ఎంత దుర్మార్గం అయిపోయిందంటే రాజకీయం అనేదాన్ని మీరు రాజకీయ నాయకుడు అంటే ఒక ఎదవ, ఒక దొంగ, ఒక లుచ్చ లాగా తయారు చేసి పెట్టారు. రాజకీయ నాయకుడు ఒక పవిత్రమైన మనిషి, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి అతను ఎలక్ట్ అవుతా ఉన్నాడు, అతను ప్రజల్లోకి వస్తున్నాడు. ఈడు ప్రజలకు సేవకుడు, నాయకుడు కాదు. డెఫినెట్గా వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా మీరు గెలిచింది. ఈడు సేవకుడు. ఎలక్షన్ టైంలో ఏమో ప్రజలేమో ప్రభువులు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమో ప్రజలను అసలు ఎవడు లెక్క చేయడు. ప్రజలు ఏం చేస్తారు? అప్పుడు తిట్టడం స్టార్ట్ చేస్తారు. ఓకే, ఈ విధంగానే ఉంటుంది పిఠాపురం లాగా. పిఠాపురం మాత్రం పెద్ద ఇష్యూ సార్. మరి దానికి సంబంధించి ఏం జరుగుద్ది ఏంటనేది కూడా చూద్దాం. మరి పవన్ కళ్యాణ్ గారైనా దీనికి సంబంధించి ఆయన క్లారిటీ ఇస్తారు కూడా చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. ఇది ఈరోజు జూపూడి ప్రభాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచైతన్యం.